హనుమకొండ జిల్లా కాజీపేట్ మండల కేంద్రంలో భూ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొలువుల కోసం కొట్లాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వారు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులను తక్షణమే రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తూ ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతనలో కాజీపేటలో అదే పద్ధతి కావాలని అడుగుతా ఉంటాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి.